దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి బైబిల్లోని ఆత్మనియమం ఏం చూస్తుందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు మరి చెప్పుకోవాలని బైబిల్లోని ఆత్మనియమం సూచిస్తుంది. దాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుదాం. మరి ప్రియులారా, ఈరోజు మరి చాలా చక్కని అంశము, క్రీస్తునందు ఏడల నూతన సృష్టి. మరి క్రీస్తునందున ఏడల నూతన సృష్టి ఎలాగా మరి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి క్రీస్తునందున ఏడల నూతన సృష్టి ఎలా మనం ఆలోచిస్తే వాక్యంను బట్టి మరి పాత సృష్టి ఏంటి అంటే, పాత సృష్టి అనగా మరి ఆదాము సంతతి నుండి వచ్చిన వారే పాత సృష్టి. మరి పాత సృష్టికి మరి ఏమైందంటే, మరి అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పాపం చేసినందున మరి వారు మరి పాపం చేసినందున మరి దేవుని సన్నిధికి దేవుని ప్రణాళికకు దూరమైపోయారు కాబట్టి మరి ఏమైపోయింది, మరి దేవుడు తన సొంత కుమారుణ్ణి మరి పాప శరీరాకారంతో పంపి ఈ లోకానికి పంపి ఆయన మనందరి పాపలను నిత్యం మరణించి సమాధి చేసి తిరిగి లేవడం ద్వారా మరి నూతన సృష్టి అనేది స్టార్ట్ అయింది ప్రియులారా. ఆ నూతన సృష్టి మరి ఎలా అయిందో మరి లేఖనాలను చదువుకుందాం ప్రియులారా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకున్నట్లయితే, కాగా ఎవడైనాను క్రీస్తునందున ఏడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ పరిచర్యను మాకు అనుగ్రహించెను. చూడండి ప్రియులారా, మరి కాగా ఎవడైనాను నూతన సృష్టి, ఇదిగో మరి పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. పాత సృష్టి ఏంటంటే ప్రియులారా, ఆదాము సంతతి నుండి వచ్చిన వారే పాత సృష్టి. వారికి ఏమైందంటే, మరి అందరూ ఏ భేదము లేక అందరూ పాపం చేసినందున దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. మరి ఆదాము అవ్వలు ఆ పోగొట్టుకున్న మహిమను మరి ఎలాంటి స్థితిలోనికి మళ్ళా దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక వేసి మరి యేసుక్రీస్తు ద్వారా నూతన సృష్టి అనేది మరి మన ముందుకు తీసుకొచ్చాడంటే ప్రియులారా, మనందరి పాపం నిత్యం తన సొంత కుమారుని పాప శరీరాకారం ధరించుకొని మరి ఈ లోకానికి వచ్చి మనందరి పాపం నిత్యం శిలువలో మరణించి సమాధి చేసి తిరిగి లేవడం ద్వారా మరి నూతన సృష్టి అనేది మరి స్టార్ట్ అయింది ప్రియులారా. మరి యేసుక్రీస్తును ఏమని ఒప్పుకోవాలి? దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి ప్రియులారా. మరి శరీరమును అనుసరించి ఆత్మను అనుసరించియే, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించాడు ప్రియులారా. మరి యేసుక్రీస్తు శిలువలో మరణించి తిరిగి లేచిండని మనము విశ్వసించి క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారే నూతన సృష్టి ప్రియులారా. మరి క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారే నూతన సృష్టి. యేసుక్రీస్తు ఎవరని నమ్మాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి. యేసుక్రీస్తు మనందరి పాపాలను నిత్యం మరణించి సమాధి చేసి తిరిగి లేచాడని మనం విశ్వసించి యేసుక్రీస్తునందు బాప్తిసం పొందినప్పుడు మరి వారు నూతన సృష్టి. మరి నూతన సృష్టి అంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యం చూడలేని వాక్యం సెలవిస్తుంది, లేఖనాలు సెలవిస్తున్నాయి పిల్లరా. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునైనది. ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించాలి. మరి చూడండి ప్రియులారా, మరి ఎలాంటి జన్మించాము అనేది మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరి ఆయనతో కూడా మనం పాతిపెట్టబడితే మనమి విశ్వసించిన మన ప్రాచీన స్థితి ఆయనతో సిలువ వేయబడ్డామని ఎరగాలి ప్రియులారా. ఆయనతో కూడా సిలువ వేయబడ్డదని ఎరగాలి. మనం ఎరిగినప్పుడే మనము నూతన సృష్టిలోకి వస్తాము. ఆ నూతన సృష్టి యేసుక్రీస్తు యందున ఏడల నూతన సృష్టి ప్రియులారా. మరి మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అనేది మనల్ని మనమే వాక్యంను బట్టి పరిశీలన చేసుకుందాం ప్రియులారా.
ఈ రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటుందంటే, ప్రియులారా, మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరాకారము నిరర్ధకమవునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదము. మరి ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదము. మరి సిలువ వేయబడాలి ప్రియులారా. మరి సిలువ వేయబడ్డది ఎరిగినామా, ఎరగలేమా, ఎలాంటి అనుభూతిలో ఉన్నాము ప్రియులారా? మనల్ని మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి నూతన సృష్టిలోకి వచ్చినప్పుడు మరి ఎలాంటి స్థితిలోనికి రావాలి ప్రియులారా? మరి అలాగే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చదువుకున్నట్లయితే, ప్రియులారా, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియో, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవడం చూడగా పాప విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. మనల్ని మనమే సజీవులుగా ఎంచుకున్నప్పుడే మనం నూతన సృష్టిలోకి వస్తామని వాక్యం చాలా చక్కగా సెలవిస్తుంది ప్రియులారా. మరి మనం నూతన సృష్టిలో ఉన్నామా, ఇంకా పాత సృష్టిలో ఉన్నామా? పాతవి గతించినవా, ఇంకా నూతన సృష్టిలోకి వచ్చినామా లేదా అని మనల్ని మనమే మన జీవించిన అనుభూతిని బట్టి మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా ప్రియులారా, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాటని బట్టే కలుగుతున్నాము. ఇప్పుడు ఈరోజు మనము మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. మనం ఏమి వింటున్నామో అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సిన ప్రతి ఒక్కరి బాధ్యత. మరి ఈరోజు మరి ఎన్నో లైవ్లు మరి బోధకులు ఎంతోమంది బోధ చేస్తున్నారు. వినాలి, వాళ్ళు ఏమి చెప్తున్నారో ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మరి ప్రతి విశ్వాసిది, మరి విశ్వాసురాలది ప్రియులారా. మనల్ని మనమే జాగ్రత్తగా ఉండాలి. మరి యేసుక్రీస్తు ఏమని ఒప్పుకోవాలి? యేసుక్రీస్తు ఎవరని నమ్ముకోవాలని చెప్తున్నది? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాటను బట్టే కలుగును. ఏమని నమ్మాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. యేసుక్రీస్తు 1 యోహాను సువార్త రాసిన పత్రిక 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనము, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించు వాడు మరెవడు? మరి యేసుక్రీస్తుని ఏమని నమ్మాలట? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. అప్పుడే లోకాన్ని జయించిన వారం అవుతాము. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడంటే లోకాన్ని జయించలేమని వాక్యం లేఖనాలు చాలా చక్కగా సెలవిస్తున్నాయి ప్రియులారా. మరి ఇంకా యేసుక్రీస్తును ఏమని నమ్మాలంటుండు? యేసుక్రీస్తును ప్రభువు అని నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. మరి మృతులలో నుండి ఆయనను తిరిగి లేచినని నీ హృదయం అందు విశ్వసించిన ఎడలా నువ్వు విశ్వాసంలోకి వస్తావని రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో ఏమని చెప్తుందంటే, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయం అందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించిన ఎడల రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ప్రియులారా, మరి చూడండి ప్రియులారా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, మన విశ్వాసం ఏ విధంగా ఉన్నది, మనల్ని మనమే పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి అని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నది. అపోస్తులలో మరి పెంతెకొస్తు పండుగ దినమున ఏమని ప్రకటించారంటే, పేతురు గారు మరి పెంతెకొస్తు పండుగ దినమున మరి పేతురు గారు ప్రసంగిస్తూ ఏమని చెప్తున్నట్టు, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలంటుండు. ఎలా అంటుండు? మీరు మారు మనసు పొంది, పేతురు గారు ఎలా స్పందిస్తారు? మీరు మారు మనసు పొంది మారు రూపం పొందవలసిన అవసరం లేదు. ఈరోజు మారు రూపం చాలామంది రూపాలు మారుస్తుంది. రూపాలు మార్చమని బైబిల్ చెప్పట్లేదు. ఏమంటుంది? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అప్పుడు ఏమైతుందంటే పరిశుద్ధాత్మను వరం అనేది మరి పొందుతాము. అప్పుడు పొందినప్పుడు మరి ప్రియులారా, మన జన్మ ఎలాంటిది? కొత్త జన్మ అనేది మరి స్టార్ట్ అవుతుందని చాలా లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ప్రియులారా. 1 యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 5 వచనాలు చదువుకున్నట్లయితే కొత్త జన్మ ఎలా జన్మిస్తే మరి కొత్త జన్మ వస్తుందని లేఖనాలు చెప్తున్నాయంటే, అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నిశ్చయంగా చెప్తున్నాను.
మరి ఎలా జన్మించాలి? కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యము మరి చూడలేడని లేఖనాలు చెప్తున్నాయి. అందుకు 4వ వచనం, అందుకు నికోదేము, ముసలివాడనైనా మనుషుడేలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశింపగలడా అని ఆయనను అడగగా, చూడండి, 2వ మారు తల్లి గర్భంలో ప్రవేశింపగలడా అని అన్నప్పుడు ప్రియులారా మరి ఎలా జన్మించగలడు అని చెప్తున్నాడు ప్రియులారా. 5వ వచనంలో, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాము. ఒకడు ఏం చేయాలట? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. మరి 6వ వచనంలో, శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. చూడండి పిల్లరా, ఎలాంటి కొత్తగా జన్మించాలంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. జన్మిస్తేనే కొత్త జన్మ అనేది అనుభూతి ఉంటుందని చెప్తున్నాడు పిల్లరా. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చాలా క్లియర్గా ఉన్నది. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. మరి పిల్లరా, మరి దేవుని పిల్లలయ్యే ఆ అధికారము దేవుడు మరి అనుగ్రహించాడట. మరి దేవుని పిల్లలమయ్యామా, మరి దయ్యం పిల్లలమయ్యామా అనేది మనల్ని మనమే వాక్యమును బట్టి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. మరి వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనను శరీరేచ్ఛ వలన మానసేచ్ఛ వలన పుట్టినవారు కారు. మరి చూడండి ప్రియులారా, మరి దేవుని వలన పుట్టిన వారమైతే దేవుని వలన పుట్టిన అనుభూతి ఉంటుంది. రక్తం వలన శరీరేచ్ఛ వలన మానసేచ్ఛ వలన పుట్టిన వారైతే మరి అలాంటి స్థితి కలిగి ఉంటుంది ప్రియులారా. మరి ఎలాంటి స్థితిలో ఉన్నామో మరి ప్రియులారా, మరి దేవునిలో క్రీస్తులోనికి ఎలా వచ్చాము అనేది మరి 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నది. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయబీజం నుండి పుట్టినవారు. చూడండి, మీరు క్షయబీజం నుండి కాక అంటే నశించిపోయే బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టినవారు. మరి చూడండి ప్రియులారా, మన అనుభూతి ఎలా ఉన్నది? అక్షయ బీజం నుండి మరి శాశ్వతమగు అక్షయ బీజం వలన పుట్టినవారమా? ఎలాంటి పుట్టుక మనది? మరి క్రీస్తునందున ఎడల నూతన సృష్టిగా ఉన్నామా లేదా అని మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెప్తుందంటే, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. మరి ఎలా క్రీస్తులోనికి పిలవాలా? సువార్త వినాలి, సువార్త ద్వారా క్రీస్తులోనికి రావాలి, సువార్త ద్వారా కనబడాలి. మరి ఈరోజు చాలామంది మనుషుల వ్యక్తిగత సాక్ష్యాలు నమ్మి మరి క్రీస్తులోనికి రావడం జరిగింది, సంఘంలోనికి చేర్చడం జరుగుతుంది. వారు సంఘంలో చేర్చబడ్డట్ల సువార్త వినాలి, సువార్త ద్వారా మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడు, ఆయన మరణ పునరుత్థానంలో పాలుభాగస్తులై యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడు వారు క్రీస్తు ద్వారా మరి సంఘంలో చేర్చబడతారని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. నేను క్రీస్తునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవాలని మరి పౌలు గారు చెప్తున్న బతిమాలు కొంటున్నాడట ప్రియులారా. మరి ఎలాంటి స్థితిలో ఉన్నాం? మరి సత్యవాక్యం వల్ల మనం కనబడాలని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వల్ల మనల్ని ఆయన సంకల్పం ద్వారా మనల్ని కనను. చూడండి ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది వ్యక్తిగత సాక్ష్యాలు విని క్రీస్తులోనికి వస్తున్నారు. క్రీస్తులోనికి రావడము అది మరి వచ్చేంత వరకే కానీ క్రీస్తులోనికి అనుభూతి అనేది పొందలేరు. మరి క్రీస్తుని ధరించుకున్నవారు ఏ విధంగా ఉంటారు అనేది వాక్యము, ఆ అనుభూతి సువార్త ద్వారా సువార్త వినాలి. సువార్త ద్వారా విని మరి యేసుక్రీస్తు ఎందుకు నమ్మకాలి? మన అందరి పాపాల నిమిత్తం మరణించి సమాధి చేశాడని నమ్మాలి. మన పాపాల నిమిత్తము మరి నేను పాపినని నమ్మాలి. మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి. నమ్మినప్పుడే సంఘంలో చేర్చబడతాము ప్రియులారా. మరి ఈరోజు మరి వ్యక్తిగత సాక్ష్యాలు వింటే విని క్రీస్తులోనికి వస్తే అది సరి అయిన జన్మ కాదని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు మనం చదువుకున్నట్లయితే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి,
అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకు దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియులారా, యేసుక్రీస్తు సంఘం కొరకు తన్ను తాను అప్పగించుకొని పరిశుద్ధంగాను నీతిగాను కలంకం లేని దానిగాను మరి ఉండడానికి క్రీస్తు సంఘము నిమిత్తము సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది జన్మ సంబంధమైన మరి స్నానం చేత మరి క్రీస్తులోనికి జన్మించబడడం జరుగుతుందని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నది. ప్రియులారా, మొదటి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనల్ని నూతన స్వభావం కలుగజేయుట ద్వారా మనల్ని రక్షించెను. చూడండి, పునర్జన్మ సంబంధమైన స్నానము బాప్తీసం ద్వారా మరి ఆదాముకు కలిగిన ఆ మహిమ ఆదాము అప్పుడు పోగొట్టుకున్నాడు, ఆజ్ఞ అతిక్రమించాడు. అందరూ మరి పాపం చేసినందున దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. ఆ మహిమ ఇప్పుడు మరి తిరిగి పునర్జన్మ సంబంధమైన స్నానము బాప్తీసం ద్వారా మరి సువార్త విని యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు నా పాపముల నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందినప్పుడు మరి సంఘంలో చేర్చబడతాము. ప్రియులారా, పునర్జన్మ సంబంధమైన స్నానము బాప్తీసము. ఆ బాప్తీసంలో ఏం జరిగింది ప్రియులారా? ఇలా చాలా చక్కగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బాప్తీసము ఎవరి నామంలో బాప్తీసం పొందాలి? చాలా బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలని చెప్తుంది. కానీ ఈరోజు ప్రపంచము 100% 100% క్రైస్తవులు అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో 90% మరి యేసుక్రీస్తు నామంలో బాప్తీసము పొందని వారు ఉన్నారని మరి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అందులో నుంచి నేను కూడా చాలా రోజుల నుండి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందక అదే భ్రమలో ఉండి 10-12 సంవత్సరాలు అదే భ్రమలో బతికాను. ఆ బతికి వాక్యం దగ్గరికి వచ్చాను. అపోస్తల కార్యంలో యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుడి అని ఆజ్ఞ వచ్చింది. యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందారు. మరి ఇక్కడ వాక్యం కడికి వచ్చి ఆలోచిస్తే వాక్యం ఇంత చక్కగా అపోస్తలుడు మరి పేతురే కానీ పౌలే కానీ యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలని ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞ ఎందుకు మనం మన జీవితంలో అనుసరించలేదు అంటే, ఇక్కడ పెద్ద కోట కట్టాడు దయ్యము, సాతాను కోట కట్టి పెద్ద బోధకులతోనే పెద్ద బోధకులనే వాడుకుంటున్నాడు. ఈ రోజు కూడా యేసుక్రీస్తులోనికి ఎలా రావాలా? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం ఇస్తూనే ఉన్నారు. ఇంకా అది మరి ఇయ్యుడి అని చెప్పింది ఎక్కడైనా బైబిల్లో అనుసరించారా? ఇలా చాలా చక్కగా దయచేసి అర్థం చేసుకొని వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచిస్తేనే ఈ వాక్యం కానీ అర్థమవుతుంది ప్రియులారా. మరి ఆ పరిస్థితిలో 10-12 సంవత్సరాలు ఆ భ్రమలో బ్రతికే నేను ఈరోజు అనుసరించి చెప్తున్నాను ప్రియులారా. యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినప్పుడు ఆ క్రీస్తు మహిమలో మనము వస్తాం ప్రియులారా. ఆ మహిమలో మరి బాప్తీసంలో ఏం జరుగుతుందని చూస్తే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనము పేతురు ప్రసంగిస్తున్నాడు. మరి పెంతెకొస్తు పండుగ దినమున పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చూడండి ప్రియులారా, పరిశుద్ధాత్మ వరం ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినప్పుడు వస్తుంది. మరి ఈరోజు ఇంకా యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందక ఎన్ని బాప్తీసాలు పొందినా అది చెల్లదు. లేఖనాలు యాక్సెప్ట్ చేయవు, లేఖనాలు ఒప్పుకోవు. మరి మనము ఏదో క్రైస్తవులమని లోకంలో బతుకుతాము, కానీ మరి క్రీస్తు మహిమలోనికి రాలేము, క్రీస్తు మహిమలోనికి వచ్చి ఆ అనుభూతి పొందలేము ప్రియులారా. మరి ఇంకా అపోస్తల కార్యము 22వ అధ్యాయం 16వ వచనమును మరి పౌలు గారిని అనని ఏమంటుండు చూడండి. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములు కడుక్కొనుము. చూడండి, పౌలు గారిని ఎందుకు తడువు చేస్తున్నావు? లేచి ప్రార్థన చేసి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుడి. మరి బాప్తీసంలో ఏం జరుగుతుంది? ఇంకా బాప్తీసంలో మన పాపాల విషయం చనిపోవడం జరుగుతుంది. రోమిలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. అలాగైతే ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లనే రాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. మరి ఇంకా పాప విషయంలో మరి చనిపోయిన తర్వాత మరి ఇంకా ఎలాగూ జీవిస్తావు అని చెప్తున్నాను ప్రియులారా. అలాగే రోమిలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో
క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసము పొందితమని మీరు ఎరగారా? ఇంకా మీకు తెలియదా? పౌలు గారు రోమా సంఘానికి చెప్తున్నాడు, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనము ఆయన మరణంలోనికి మరి బాప్తీసం పొందితమని మీరు ఎరగారా అని చెప్తున్నాడు. బాప్తీసంలో ఇంకా ఏం జరుగుతుంది? బాప్తీసము ప్రియులారా, బాప్తీసంలో క్రీస్తు మరణంలో పాలు పొందుతాము, ఆయనతో కూడా పాతి పెట్టబడతాము. బాప్తీసం వలన క్రీస్తు మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడతాము. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 6:4 కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తులో మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడతాము. ప్రియులారా, మరి ఎలాంటి మన స్థితిలో ఉన్నామో చూడండి ప్రియులారా. ఇంకా బాప్తీసంలో ఏం జరుగుతుంది? మరి బాప్తీసంలో క్రీస్తు పునరుద్ధానం యొక్క సాదృశ్యము ఐక్యము గలవారమై అవుతాము. 6వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గలవారమైన ఎడల ఆయన మరణ పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉంటాము. ప్రియులారా, ఆయనతో మరి బాప్తీసంలో ఏం జరుగుతుందంటే ఆయన మరణ పునరుద్ధానంలో ఐక్యం గలవారం అవుతాము. 6వ అధ్యాయం 6వ వచనంలో చదువుకుని, ఏలైనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండా పాప శరీరాకారం నిరర్ధకమవునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదుము. మరి ఏమైంది చూడండి ప్రియులారా, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరగాలి. మరి ఎరుగుతున్నామా? ఎలాంటి అనుభూతి పొందుతున్నాం ప్రియులారా? మరి పౌలు గారు ఇంకా గలతీ సంఘానికి రాస్తూ, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక మీదట జీవించువాడను నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని దేవుని కుమారుని యందు విశ్వాసం వల్లనే జీవించుచున్నాను. చూడండి ప్రియులారా, పౌలు గారు నా కొరకు జీవించడం లేదు, నా కొరకు యేసుక్రీస్తు మరణించాడు, ఆ యేసుక్రీస్తు కొరకు నేను మరి జీవిస్తున్నాను. క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాడు, ఇక మీదట జీవించువాడని నేను కాడు, మరి నాయందే నేను క్రీస్తు కొరకే జీవిస్తున్నాను. నాలో ప్రతి ఒక్కటి రిఫ్లెక్షన్ ఏమవుతుందంటే పౌలు గారు జీవించిన జీవితంలో క్రీస్తు కనబడుతున్నాడు, క్రీస్తు క్రియలు కనబడుతున్నాయి, లక్షణాలు కనబడుతున్నాయి. మరి మనము క్రైస్తవురాలం అనుకుంటున్నా, మనము కొత్తగా జన్మించిన మనము మరి క్రీస్తు లక్షణాలు, క్రీస్తు క్రియలు కనబడుతున్నాయా? ఎలాంటి క్రియలో ఉన్నాము, ఎలాంటి అనుభూతిలో ఉన్నాము? మనల్ని మనమే దయచేసి వాక్యమును బట్టి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. మరి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినప్పుడు ఇలాంటి మరి క్రియలు, అనుభూతి అనేది వస్తుందని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. మరి ఈరోజు ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో మరి పెద్ద పెద్ద బోధకులని ఈరోజు చెప్పుకుంటున్న వారినే దయ్యం పట్టుకొని వారు ఏం చేస్తుంది? యేసుక్రీస్తు నామములో బాప్తీసం. ఇక మరి భయంకరమైన పరిస్థితిలోనికి మరి సాతానుడు మరి పెద్ద కోట కట్టాడు. ఇక్కడ యేసుక్రీస్తు నామములో బాప్తీసం ఇయ్యాలని వాక్యం చెప్తుందే, ఇక్కడ పెద్ద కోట కట్టి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగేసి సాతాను మనోనేత్రాలకు గుడ్డితనం కలిగేసి ఈ రోజులో చాలామంది పెద్ద పెద్ద సంఘాలు, వేల మంది, లక్షల కోట్ల మంది ఉన్న సంఘాలకే వారిని వాడుకొని ఏం చేస్తుందంటే వారు ఏం చేస్తురో, ఎటు పోతురో, మరి లోక ఆశలు, ఈ లోక విషయాల్లో ఆస్తులు, అంతస్తులు, కోట మీద కోట కట్టుకోవడం ఇలానే జరుగుతున్నది. మరి యేసుక్రీస్తులో బాప్తీసం పొందినప్పుడు ఆయన మరి ప్రభావము, ఆ మహిమలోనికి వస్తామని వాక్యం చాలా చక్కగా చెప్తున్నది ప్రియులారా. మరి ఆయనతో కూడా జీవించుచున్నాము ప్రియులారా. మనము 6వ అధ్యాయం 8వ వచనము, మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఆయన మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియో మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియో ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. మరి నమ్ముచున్నామా? మరి పిల్లారా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 6వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకున్నట్లయితే, ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాప విషయమై ఒక్క మారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరు పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకునుడి. దేవుని విషయమై మరి ప్రియులారా, క్రీస్తునందు సజీవులుగాను మనల్ని మనమే ఎంచుకుంటున్నామా? ఎలా ఉన్నాము, ఎలాంటి స్థితిలో ఉన్నాము అనేది మనల్ని మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనము, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లు చావునకు లోనైనా మీ శరీరము మందు పాపమును ఏలనీయకుడి. మరి ఇలాంటి శరీరంలో మరి శరీర దురాశలకు లోబడినట్లు చావునకు లోనైనా మీ శరీరం మందు పాపాన్ని ఏలనీయకుడి. మరి ప్రారంభంలో ఆదాము ఏం చేసిండు? ఆదాము జీవితంలో
పాపానికి చోటిచ్చాడు, పాపాన్ని ఏలనిచ్చాడు. కాబట్టి మరి దేవుడు అనుగ్రహించి దేవుని స్వభావము, దేవుని ఆ ప్రభావం అనేది పోయింది కాబట్టి మరి యేసుక్రీస్తు ద్వారా మరి నూతన సృష్టి ప్రియులారా. మరి రోమీయులకు రాసిన పత్రిక 6:13 మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగాను పాపములకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే ఆ దేవునికి అప్పగించుకుడి. మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి. చూడండి ప్రియులారా, దేవుని క్రీస్తులోనికి రాకముందు మీ అవయవములు దుర్నీతికి సాధనాలుగా ఎలాగో అప్పగించారో ఆ స్థితి నుంచి మరి ఇప్పుడు మీరు క్రీస్తులోనికి వచ్చారు. మీరు అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి, మీ అవయవములు నీతికి సాధనాలుగా అప్పగించుకునుడని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది ప్రియులారా. మరి ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 6:17-18 చదువుకున్నట్లయితే మీరు పాపములకు దాసులై యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముల లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రములు. మరి చూడు, పాపము నుండి మీరు నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రములు అంటుడు. రోమీయులకు రాసిన పత్రిక 6:19 చదువుకున్నట్లయితే మీ శరీర బలహీనతలను బట్టి మనుష్యరీతంగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకు అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకు మీరు ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకోండి. మరి మీరు నీతికి దాసులుగా అప్పగించుకోండి. ఎలాంటి స్థితిలో ఉన్నారు అనేది మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 6:20-22 చదువుకున్నట్లయితే మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? అప్పుడు పాత జీవితం ద్వారా మీకేం ఫలం కలిగింది? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? మరి మీ పాత జీవితం గురించి ఇప్పుడు క్రీస్తులోనికి వస్తే మీరు సిగ్గుపడుతున్నారు కారా? వాటి అంతము మరణమే, ఆ అంతము మరణమే. 22 అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకు మీకు ఫలము దాని అంతము నిత్య జీవము. ఆ నిత్య జీవమును వెంబడిస్తూ ఆ నిత్య జీవానికి దాసులు కావాలి. మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. క్రీస్తు నందున ఎడల నూతన సృష్టి, ఆ నూతన సృష్టిలోనికి వచ్చినామా? నూతన సృష్టి అనుభవం పొందామా? ప్రియులారా, మరి ఎలాంటి స్థితిలో ఉన్నాము? నేను ఇదివరకే సంపాదించుకుంటున్నానని అనుకుంటున్నామా? నీ ప్రియులారా, మరి సహోదరుడా, ఒకసారి ఆలోచించండి. నీవు చెప్తున్న ఇవన్నీ దేనికోసము సంపాదించుకుంటున్నావు? అవి నీ కొరకు సంపాదించుకొనిచున్నావా? అవి నీ శరీరం మాత్రమే సంపాదించుకొనిచున్నావా? శరీరం కొరకు సంపాదించుకుంటున్నావా? మరి నిన్ను నీవే ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. మరి ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును ఓటుకుంటే ఏం లాభము? మనం ఈ లోకంలోనికి ఏం తీసుకురాలేదు, ఏం తీసుకొని పోలేదని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ప్రియులారా. మరి యోబు గారు ఏమంటారు? నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై పోతిని, మరి అక్కడికి తిరిగి వెళ్ళదును యెహోవా. మరి చూడండి ప్రియులారా, ఎట్లా వచ్చినామో అట్లే పోతాము. కానీ ఈ జీవించిన జీవితము, ఈ విలువైన జీవితము, ఈ జీవితం గురించి ఆలోచించాలి. ఏంటి మన జీవితము? ఎందుకు వచ్చాము? ఏం చెయ్యాలి? ఎందుకు దేవుడు పంపించాడు? మరి యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడు? యేసుక్రీస్తుని ఏమని నమ్మాలి? యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో పాలిభాగస్తులు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలి. ఆ బాప్తీసం పొందడం ద్వారా నూతన సృష్టి అని మరి చాలా స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి ఎలాంటి స్థితిలో ఉన్నాము? ఒకడు లోకమంతా సంపాదించుకుంటే తన ప్రాణంను పోగొట్టుకుంటే ఏం లాభం లేదు. లోకమంతా మనము అన్నీ సంపాదించుకొని మన ప్రాణంను పోగొట్టుకుంటే మరి పాతాళంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకంలో కాలిపోతాము. మరి ధనవంతుడు లాజరును గురించి ఆలోచిస్తే, ధనవంతుడు వేదనకరమైన స్థలంలోకి వెళ్ళాడు. లాజరు మరి అబ్రాహాము రమ్మున మరి ఆనుకొని మరి విశ్రాంతి పొందుతున్నాడు ప్రియులారా, నెమ్మది పొందుతున్నాడు ప్రియులారా. మరి ఎలాంటి స్థితిలో ఉన్నాం మనల్ని మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల నూతన సృష్టి. మరి పాత సృష్టి ఆదాము సంతతి నుండి వచ్చిన వారే పాత సృష్టి. మరి శరీర స్వభావము, శరీర ఆలోచనలు కలిగి ఉన్నామా? అలాంటి స్థితిలో నుంచి బయటకు రావాలి. బయటకు వస్తే మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు మన అందరి పాపాల నిమిత్తం మరణించి సమాధి చేయబడ్డాడని మరి తెలుసుకొని విశ్వసించి మరి ఇకనైనా మరి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందే నూతన సృష్టి, ఆ గొప్ప ధన్యత దేవుడు మన ముంగడ పెట్టాడు ప్రియులారా. ఆ ధన్యతను మరి ఆ యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందితేనే నూతన సృష్టి అని వాక్యం లేఖనాలు చెప్తే ఆ దానికే యేసుక్రీస్తు నామం గురించే
మరి పెద్ద కోట కట్టి ఆ కోటను మనోనేత్రాలు గుడ్డితనం కలిగేసి అందరినీ మరి సాతాను సిద్ధపరిచిన పాతాళానికి మరి లాక్కెళ్తున్నాడు. ప్రియులారా, వాక్యంను ఆలోచించాలి, వాక్యం అర్థం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని మరి నూతన సృష్టి, మరి క్రీస్తునందున ఎడల నూతన సృష్టి అనే అంశము నేర్చుకున్న దాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా జీవితాలలో నెరవేర్చుకొని నీకు మహిమ తెచ్చేవారం, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులారా, ఇలాంటి ఆత్మీయమైన అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజిటమ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఆత్మీయమైన అంశాలు విని మరి అనేకులకు చేయవలసింది ఆ క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మరి గమనిక సహోదరులారా, వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తము రోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.